పూర్వకాలంలో యుద్ధం అంటే రాజు తన సైనికులతో వెళ్ళి యుద్ధం చేసి అవతల వాళ్ళ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి అక్కడ నగ వైడూర్యాలు బంగారం రాజ్యంలో ఉన్న విలువైనవి అన్నీ తమ దేశానికి తెచ్చుకునేవారు. కట్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే ప్రస్తుతం యుద్ధం సైనికుల మధ్య సామాన్య ప్రజల మధ్య జరుగుతుంది. పోనీ యుద్ధంతో దేశం ఏమైనా లాభపడుతుందా అంటే లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, రకరకాల సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఒక యుద్ధం తర్వాత దేశం మొత్తం ఎకానమీని రీసెట్ చేసుకోవడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతున్నాయి. అంటే ఒక డెసిషన్తో దేశం దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక దేశం యుద్ధం చేయడం వల్ల వాళ్ళ జీడిపి ఎలా పడిపోతుంది, ఉద్యోగాలు ఎలా తగ్గిపోతాయి, అది బిజినెసెస్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అని. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 2 దేశాలు చాలా సివియర్ ఎకానమీ డ్యామేజ్ చూసాయి. ఐ ప్రామిస్ ఈ వీడియోలో యుద్ధం జరగడం వల్ల ఒక కంట్రీ ఎంత నష్టపోతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ద ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ వార్. యుద్ధం అంటే కేవలం బార్డర్లో సైనికుల మధ్య కాదు, అది పూర్తి దేశాన్ని ఎకనామిక్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఎలా అంటే మనీ ఎక్కువ డిఫెన్స్ పైన ఖర్చు అవుతుంది, సో మిలిటరీ బడ్జెట్ పెరిగిపోతుంది. జనాలకి అందించాల్సిన బేసిక్ సర్వీసెస్, హాస్పిటల్స్, స్కూల్స్ లాంటివి క్లోజ్ అవుతాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, ఎయిర్పోర్ట్స్, పవర్ ప్లాంట్స్ లాంటివి డిస్ట్రాయ్ అవుతాయి. మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సిరియా అనే దేశం యుద్ధం తర్వాత వాళ్ళ ఎకానమీ 60% జీడిపి డ్రాప్ అయ్యి ఇన్ఫ్లేషన్ రేట్ 200% దగ్గరికి పెరిగిపోయింది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక ఫుల్ సైజ్ బ్రెడ్ రేటు 10 రూపాయల నుంచి అమాంతం 200 రూపాయలకి పెరిగిపోయింది. సో వార్ టైంలో ఏం జరుగుతుంది అంటే కరెన్సీ డీవాల్యుయేషన్ అవుతుంది, అందుకే కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రొడక్ట్ రేట్స్ పెరిగిపోతాయి. అండ్ దేశం కష్టాల్లో ఉంది అని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోయి వాళ్ళ క్యాపిటల్ గురించి భయపడి ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ తీసేసుకుంటారు. ఇప్పుడు వారి వల్ల కామన్ పీపుల్ అండ్ బిజినెసెస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్, సామాన్య ప్రజలకి యుద్ధం అంటే ఒక పేడకల లాంటిది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2023లో ఉక్రెయిన్ ప్రజలు ఒక షాకింగ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు. 16 లక్షల మందికి ప్రాపర్ మెడికల్ యాక్సెస్ లేదు. వాళ్ళ హాస్పిటల్స్ బాంబింగ్స్ లో డిస్ట్రాయ్ అయ్యాయి, లేదంటే సేఫ్టీ ఉండేవి కాదు. పచ్చిగా చెప్పాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా హాస్పిటల్స్ ఉండేవి కాదు. డెలివరీ రేట్స్ డ్రాస్టిక్ గా తగ్గాయి. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ ఇంట్లోనే డెలివరీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చూసుకుంటే జాబ్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే ఐటీ, టూరిజం, రీటైల్, సర్వీసెస్ లాంటి సెక్టర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. అండ్ మైగ్రేషన్, లక్షల మంది ఇబ్బంది పడతారు. వాళ్ళ ఇల్లు, పనులు, జీవితం మొత్తం వదిలేసి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లాల్సి వస్తుంది. అలా కొన్నిసార్లు మ్యాన్ పవర్ లేకపోవడంతో అగ్రికల్చర్ కూడా ఆగిపోతుంది. బేసిక్ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరకడం కష్టం అవుతుంది. అండ్ ఇందాక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు మెడికల్ సర్వీసెస్ సరిగ్గా అందకపోతే కొన్నిసార్లు అది ప్రాణాల మీద కూడా వస్తుంది. ఇవే కాదు, ఇంకా చాలా విధాలుగా కామన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. ఇంకా బిజినెసెస్ విషయానికి వస్తే బిజినెసెస్ యుద్ధం సమయంలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. రష్యాలో 2022లో మాత్రమే దగ్గర 1000 ఫారెన్ కంపెనీస్ ఎగ్జిట్ అయ్యాయి. దానికి రిజల్ట్ ఏంటంటే లక్షల కొద్ది జాబులు పోయాయి అండ్ కొత్తగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఆగిపోయాయి. అండ్ ఇంకా ఈ బిజినెసెస్ కోసం చెప్పుకుంటూ వెళ్తే కస్టమర్స్ అండ్ సప్లైస్ లేకపోవడం వల్ల చిన్న బిజినెసెస్ క్లోజ్ అయిపోతాయి. లోన్స్ అండ్ సేవింగ్స్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ అన్స్టేబుల్ అవుతుంది. పెద్ద కంపెనీస్ కూడా కంట్రీ స్టెబిలిటీ లేకపోవడం వల్ల వదిలేసి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ గా మెక్డొనాల్డ్స్, వీసా, యాపిల్ లాంటి కంపెనీస్ ఈ వార్ సిచ్యువేషన్ లో రష్యా నుంచి ఎగ్జిట్ అయ్యాయి. అండ్ గైస్, వీడియో ఎంతవరకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అండ్ మీకు ఎకానమీ ఇంపాక్ట్ కోసం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రష్యా అండ్ ఉక్రెయిన్ వార్. ఈ 2 దేశాల మధ్య యుద్ధం ఫిబ్రవరి 2014లో క్రిమియా ఇష్యూతో స్టార్ట్ అయింది, కానీ ఫుల్ స్కేల్ వార్ మాత్రం 2022లో స్టార్ట్ అయింది. ఈ యుద్ధం వల్ల 2 దేశాలు ఎలా ఎఫెక్ట్ అయ్యో చూద్దాం రండి. ముందు ఉక్రెయిన్ ఎంత ఇంపాక్ట్ అయిందంటే 2022లో ఉక్రెయిన్ జీడిపి అమాంతం 30% దగ్గర పడిపోయింది. ఒక కంట్రీకి ఇది చాలా పెద్ద ఎకనామిక్ క్రాష్. రోడ్స్, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ అన్ని బాంబింగ్ లో డిస్ట్రాయ్ అయ్యాయి. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రాయ్ అవ్వడంతో దేశం వదిలేసి వాళ్ళ ప్రజలు 60 లక్షల మంది ఫారెన్ కంట్రీస్ కి రెఫ్యూజీస్ గా వెళ్ళిపోయారు. ఇంకా చూసుకుంటూ వెళ్తే ఫార్మింగ్ ఆగిపోయింది. ఉక్రెయిన్ వరల్డ్ లోనే టాప్ గ్రెయిన్ ఎక్స్పోర్టర్. వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఆపడంతో గ్లోబల్ ఫుడ్ ప్రైజెస్ పెరిగిపోయాయి. ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్స్ ఆపితే గ్లోబల్ మొత్తం ప్రైజెస్ ఎలా పెరిగాయని మీకు అనిపించవచ్చు. ఈజీగా చెప్తావేనండి. ఉక్రెయిన్ లో వార్ స్టార్ట్ అయ్యాక ఫెర్టిలైజర్స్ ఎక్స్పోర్ట్స్ ఆపేశారు వాళ్ళు. ఆ తర్వాత ఆఫ్రికా అండ్ ఏషియాలో అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడింది. అప్పుడు ఈ ఆఫ్రికా అండ్ ఏషియా సెల్లర్స్ డిమాండ్ చూసుకొని రేట్స్ పెంచేశారు. అలా ఫుడ్ ప్రైజెస్ పెరిగాయి. సో ఇలా వార్ 2 కంట్రీస్ మధ్యలో స్టార్ట్ అయినా వరల్డ్ మొత్తానికి ఫుడ్ అండ్ వేరు కాస్ట్ల పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంకా రష్యా విషయానికి వస్తే వెస్టర్న్ కంట్రీస్ రష్యా మీద హెవీ శాంక్షన్స్ వేయడంతో ఎకానమీ స్లో అయిపోయింది. చాలా ఎంఎన్సీ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐకియా, యాపిల్ ఇంకా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద కంపెనీస్ అన్ని కూడా రష్యా మార్కెట్ ని వదిలేసి వెళ్ళాయి. ఒక రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం రష్యా వార్ స్టార్ట్ చేశాక
ప్రైవేట్ కంపెనీస్కి 25 లక్షల కోట్ల వరకు లాస్ అయి ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్పారు. చిన్న స్కేల్లో అయినా లోకల్ షాప్స్ నుంచి టెక్ స్టార్టప్స్ వరకు అందరికీ ఎఫెక్ట్ పడింది. అండ్ వాళ్ళ కరెన్సీ రూబిల్ కూడా చాలా ఫ్లక్చుయేట్ అయింది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని ఓన్లీ సపోర్ట్ చేసిన కంట్రీస్ ఇండియా అండ్ చైనా. ప్రెసెంట్ రష్యా ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్తో వాళ్ళ ఎకానమీనే సర్వే అవుతుంది, కానీ వాళ్ళ గ్రోత్ మాత్రం కంప్లీట్గా ఆగిపోయింది. ఇప్పుడు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా మన ఇండియా సిచ్యువేషన్కే వద్దాం. కార్గిల్ వార్ 1999లో జరిగిన యుద్ధంలో రెండు దేశాలు ఎకానమీ ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ చూద్దాం. ఈ కార్గిల్ వార్ తర్వాత ఆల్రెడీ వీక్గా ఉన్న పాకిస్తాన్ ఎకానమీకి ఈ వార్ ఒక ఎక్స్ట్రా బర్డెన్ లాగా పడింది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి, అంటే గ్లోబల్ మార్కెట్లో వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గిపోయింది. మిలిటరీ స్పెండింగ్ పెరగడం వల్ల పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుంచి లోన్స్ మీద డిపెండెన్సీ పెంచింది. ఈ డెట్ సైకిల్లో పడిపోయారు. అంటే ఒక దగ్గర అప్పు తీసుకొని ఇంకో దగ్గర చెల్లించడం, మళ్ళీ అక్కడ కట్టాల్సి వచ్చినప్పుడు ఇంకో దగ్గర అప్పు తీసుకోవడం. అండ్ ఈ పాకిస్తానే కాదు, మన ఇండియా కూడా అప్పు తీసుకుంది. అండ్ మన ఇండియాయే కాదు, అలా యూఎస్, చైనా, పెద్ద కంట్రీస్ అన్ని కూడా అప్పులు తీసుకుంటున్నాయి. అసలు ప్రతి కంట్రీ అప్పు ఎందుకు తీసుకుంటుంది? సొంతగా కరెన్సీ ప్రింట్ చేసుకోవచ్చు కదా. దీనికోసమే డీటెయిల్ గా నేను ఒక వీడియో కవర్ చేశాను. ఆ వీడియో మీద చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో ఎండింగ్ లో కూడా దాన్ని ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వార్ తర్వాత మన ఇండియా మనకి 1991లో స్టార్ట్ అయిన ఎకానమిక్ రిఫార్మ్స్ వల్ల మనకి చాలా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ అనేది ఉంది. వార్ టైంలో మార్కెట్ టెంపరీగా డిప్ అయినా సరే మళ్ళీ క్విక్ గా బౌన్స్ బ్యాక్ అయ్యాం. కేవలం కాశ్మీర్ టూరిజం మాత్రమే ఇంపాక్ట్ అయ్యింది, కానీ నేషనల్ ఎకానమీకి మేజర్ డ్యామేజ్ ఏమీ లేదు. అండ్ ఈ ఆపరేషన్ సింధూర్ కోసం చూసుకుంటే, ఆపరేషన్ సింధూర్ వార్ లా కాకపోయినా మిలిటరీ టెన్షన్ క్రియేట్ చేసింది. అయినా మన ఇండియా ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే గ్లోబల్ ట్రేడింగ్ పార్ట్నర్ గా ఎస్టాబ్లిష్ అయింది. జపాన్ ని దాటి వరల్డ్ లోనే 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. ఐటీ, స్టార్టప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిలో స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తో బూస్ట్ అవుతుంది. ఇంకా పాకిస్తాన్ ఆల్రెడీ వీళ్ళు ఐఎంఎఫ్ లో లోన్స్ తీసుకున్నారు అండ్ ఇన్ఫ్లేషన్ కి గురవుతుంది. పొలిటికల్ గా కూడా చాలా ఇన్స్టేబుల్ గా ఉన్న కంట్రీ ఇది. అండ్ వీళ్ళ జీడిపి కూడా కాన్స్టెంట్ గా డిక్లైన్ అవుతూనే ఉంది. అందుకనే వీళ్ళ కంట్రీలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం లేదు. అండ్ కరెంట్లీ వీళ్ళ ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధ వాతావరణం ఉండడం వల్ల వీళ్ళ మీద ఎకానమీ బర్డెన్ అనేది పడింది. అండ్ ఫైనల్ గా నా సొంత మాటల్లో చెప్పాలి అంటే, మన ఇండియాని ఒక డెవలప్డ్ కంట్రీగా చూడాలి అంటే యుద్ధం కాదు, ఉద్యోగాలు కావాలి. గన్స్ కాదు, గ్రాడ్యుయేట్స్ కావాలి. ఎనిమీస్ కాదు, ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. వార్ ఒక ఎక్స్పెన్స్ లాంటిది, అది గ్రోత్నే ఆపేసే అస్త్రం. అందుకే ఆ పాకీ దేశం మనతో వార్కి రెచ్చగొడుతుంది, కానీ ఇండియాకి ఎలా రెస్పాండ్ అవ్వాలనేది బాగా తెలుసు. మీరు కూడా ఎప్పుడైనా మీ ఎదుగుదలకే ఆలోచించండి మన ఇండియా లాగా. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో ఫైనల్లీ యుద్ధంతో దేశ ఎకానమీ బాగా డ్యామేజ్ అవుతుంది. ఒక ప్రాపర్ ఎకనామిక్ ప్లానింగ్తో మాత్రమే ఏ దేశమైనా గ్రో అవుతుంది. మన ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ లాంటి సెక్టార్స్లో పెట్టి గ్రో అవుతుంది. ఇంకా పక్క దేశం ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఏమవుతుందో మీరే అర్థం చేసుకోండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్గా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.